హాయ్, మీ వర్ధన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ డివోషనల్ ఐటమ్ నుంచి నూతన సంవత్సరం మన సంక్రాంతి శుభాకాంక్షలు. 2017 సంవత్సరం సంబంధించి వర్ధన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ డివోషనల్ ఐటమ్ నుంచి మీకు ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. ఆయనే ప్రముఖ జ్యోతిష్యుడు చామర్తి మురళీకృష్ణ గారు. 2017 సంవత్సరం సంబంధించి 12 రాశి ఫలాలు చెప్పేందుకు మీ ముందుకు వస్తున్నారు. పెద్ద సమస్య అయినా సరే చిన్న రెమెడీతో పరిష్కరించగలరు. నమస్కారం. వర్ధన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ డివోషనల్ ఐటమ్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం 2017 ద్వాదశ రాశుల ఫలితాల్లో ఇప్పుడు కర్కాటక రాశికి ఫలితాలు. 2017 ఈ కర్కాటక రాశిలో ఎవరైతే జన్మించారో వారికి ఏప్రిల్ మాసం వరకు కూడా స్థిర నిర్ణయాలు తీసుకున్నట్లయితే మంచి సత్ఫలితాలు పొందుతారు. స్థిర నిర్ణయాలు తీసుకోకపోతే సమస్యలు అనేవి కనిపించుతున్నాయి. కాబట్టి ఏప్రిల్ వరకు కూడా ఎవరైతే చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో నిర్ణయాల మీద ఆధారపడితే మంచి ఫలితాలు పొందగలరు. ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు మానసిక కారకుడు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి నిలకడగా స్థిరంగా మనస్సు అనేది ఎప్పుడు ఉండటం కష్టం. కాబట్టి స్థిరమైన మనసు ఎవరైతే ఈ రాశిలో పుట్టిన వారు అదుపులో పెట్టుకుంటారో వారు సకల శుభాలు పొందగలరు. అలాగే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కానీ శుక్రవార నియమాలు పాటించి శుక్రవారం అమ్మవారి యొక్క పూజా విధానం చేసిన మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. అట్లాగే పౌర్ణమి రోజున అమ్మవారికి కుంకుమ పూజ చేయించిన సత్ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం కర్కాటక రాశిలో జన్మించినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారు గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో అగ్రగణ్యత అంటే ఉన్నత స్థితిని పొందడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా క్రితం 2 సంవత్సరాల్లో విఫలం చెంది ఉన్నాయి. ఈ సంవత్సరం 2017 ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఉన్నత స్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో ఇంటి రీత్యా అలాగే వైవాహిక జీవితాల్లో మాట పట్టింపులకు దూరంగా ఉంటే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ రాశి స్త్రీలు ప్రతి మంగళవారం కుమారస్వామి యొక్క అర్చన లేదా కుమారస్వామి యొక్క పూజ చేసిన యెడల ఆరోగ్య విషయాల్లో సెప్టెంబర్ మాసం నుంచి మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు కూడా కష్టంతో ఈ సంవత్సరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి స్థితిని పొందుతున్నారు. అలాగే పరీక్షలకు ఎవరైతే వెళుతున్నారో ప్రభుత్వ శాఖల్లో ఉన్నవారు ఎవరైతే పరీక్షలు రాయబోతున్నారో వారికి ఉన్నత స్థానం లభించబోతుంది. అలాగే ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారు ప్రధానంగా ఈ సంవత్సరం నవంబర్ డిసెంబర్ మాసాల్లో వీరు గృహరీత్యా లేదా వాహన రీత్యా ఖర్చులు చేసే అవకాశం కనిపించినది. వీలైనంత వరకు కూడా ఖర్చుల్ని అదుపులో పెట్టుకునేవారను. అలాగే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి ఈ స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో ప్రతి శుక్రవారం నియమాలు పాటించి సకల శుభాలు పొందుతారని చెప్తున్నాము. అదేవిధంగా ఈ రాశికి సంబంధించినంత వరకు కూడా చంద్రుడి యొక్క నియమాలు, చంద్రుడికి 16 కళలు ఎట్లా ఉన్నాయో అట్లాగే వీళ్ళ యొక్క ఆలోచనలు కూడా దినదినము ఒక విధంగా ఉంటాయి. కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారు స్థిరమైన మనస్సును పొందడానికి సకల శుభాలు పొందడానికి వీరు జాతి పగడాన్ని కుడి చేతి ఉంగరం వేరు ధరించిన మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారికి ప్రధానంగా తెలుపు వర్ణము అట్లాగే పసుపు వర్ణము అదేవిధంగా నారింజ వర్ణము మంచి ఫలితాలనే తీసుకొస్తాయి. ప్రధానంగా స్త్రీలు ఈ రాశిలో జన్మించిన వారు ఎరుపు రంగుని వాడటం వల్ల మంచి అనుకూల ఫలితాలు పొందుతారు. ఎందువల్లంటే స్త్రీ శక్తి స్వరూపం, అలాగే ఎరుపు అమ్మవారి యొక్క స్వరూపం. కాబట్టి వీరు ఎరుపు రంగును వాడి సత్ఫలితాలు పొందగలరు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్యలు ఏంటంటే 2, అలాగే 3, అలాగే 9. ఈ సంఖ్యలను వీరు చక్కటి ఫలితాలు పొందుటకు ఉపయోగించిన మంచి ఫలితాలు పొందెదరు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఇంకా ఏమైనా పరిష్కారాలు కావాలన్నా సమస్యల నుంచి బయటపడాలి అన్నా 9290548669 ఈ నంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ పొంది మీ సమస్యల్ని పరిష్కారం చేసుకోగలరు.